హలో, వెల్కమ్ టు కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు నేను దోశ బ్యాటర్తో గుంత పొంగనాలు ఎలా రెడీ చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా దోశ బ్యాటర్ని తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, 1-2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టిన కొంచెం కొత్తిమీర, ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర ఇలా రబ్ చేసుకొని వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం ఇంగువ వేసుకొని ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని అంతా ఒక 10-15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొంగనాల ప్యాన్ తీసుకొని ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత అన్నింటిలో ఆయిల్ ఇలా ఈవెన్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు కలిపి పక్కన పెట్టిన బ్యాటర్ని కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ గుంతలలో ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నిట్లో ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్నిట్లో ఈవెన్గా వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక పక్క మంచిగా కాలినాయి. ఇలా అయినాక రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాల వరకు వేగనివ్వాలి. చూడండి, రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే అండి, దోశ బ్యాటర్తో చాలా సింపుల్గా టేస్టీగా ఇలా గుంత పొంగనాలు రెడీ చేసుకోవచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.